హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఐరా ఫుడ్ అండ్ ఫన్. ఈరోజు మనం మసాలా టీని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెని పెట్టుకుందామండి. ఈ మసాలా టీ కోసం మనము డికాషన్ని ప్రిపేర్ చేసుకుందాము. 2 కప్పుల పాలకి 1 కప్పు వాటర్ని యాడ్ చేద్దామండి. ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూను టీ పొడిని యాడ్ చేద్దాం. ఈ డికాషన్ను మనము బాయిల్ చేసుకుందామండి. ఇది బాయిల్ అయ్యేలోపు మనము మసాలా టీకి కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ఈ టీ మసాలా తయారు చేసుకోవడానికి ముందుగా ఒక రోల్ని తీసుకోవాలండి. ఇందులో 3 యాలకులు, నల్ల మిరియాలు, ఒక 7-8 నల్ల మిరియాలు, వాము అండి, 1 పించ్ వాము ఇందులో వేసుకుందాము. ఇంకా 1 లవంగం అండి. వీటన్నిటిని బాగా దంచుకోవాలి. ఈ మసాలాలను ఇలా కోర్స్గా దంచుకున్న తర్వాత ఇందులో 1 ఇంచ్ వరకు అల్లంని కూడా వేసి మ్యాష్ చేసుకోవాలండి. ఇప్పుడు మన మసాలా రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక కప్పులో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ డికాషన్లో మనము 1 ఇంచ్ దాల్చిన చెక్కను కూడా వేసుకుందామండి. ఈ దాల్చిన చెక్క ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా అండి ఇందులో యాడ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలండి. ఈ మసాలా టీ ముఖ్యంగా మనకి చలికాలంలో మన బాడీకి హీట్ని అందిస్తుందండి. ఈ మసాలా టీ ఇలా మన మసాలాలు వేసిన డికాషన్ ఫుల్గా బాయిల్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ అండి ఇలా బెల్లాన్ని తురిమి వేసుకోవాలి. ఈ మసాలా టీ షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిదండి హెల్త్కి. ఇప్పుడు 2 మినిట్స్ అయ్యాక ఇందులో మనం 2 కప్స్ పాలను కూడా యాడ్ చేసుకుందాం. ఇన్ని మసాలాలు వేసాం కదా, పాలు విరిగిపోతాయి అనుకుంటాం, కానీ అస్సలు విరిగిపోవండి పాలు. ఈ మసాలా టీని ఇప్పుడు మనము 5 to 8 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలండి. ఈ మసాలా టీ తాగడం వల్ల మనకు రోగనిరోధక శక్తి పెంచుతుంది. ఈ మసాలా టీలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయండి. దీన్ని మనము రోజు తాగొచ్చు. ఈ మసాలా టీని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 to 8 మినిట్స్ ఇలా బాయిల్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా ఒక 4 మినిట్స్ అయ్యాక ఇందులో మనం బాగా వాష్ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా యాడ్ చేద్దామండి. ఇప్పుడు ఈ పుదీనా వేసిన తర్వాత కూడా ఒక 4 మినిట్స్ ఈ మసాలా టీని బాయిల్ చేసుకోవాలండి. ఈ పుదీనా వేయడం వల్ల మన మసాలా టీలో మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇంకా పుదీనా మన డైజెస్టివ్ సిస్టమ్కి ఎంతో హెల్ప్ అవుతుంది. అంతే అండి, మన మసాలా టీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని మనం కప్స్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అంతే అండి, మన వేడి వేడి మసాలా టీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ మసాలా టీని మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి. ఇంకా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.